హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రణరంగంలో అయితే కనుక ఫుల్ జోష్లో మంచి ఫైర్లో గేమ్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. ఇది స్టార్ట్ అంటే ఇది ఇలా ఉంటుంది అనమాట. ఎమోషనల్స్లో కొడతారనమాట బిగ్ బాస్ అయితే కనుక. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొన్ని మెసేజెస్, కొన్ని ఇమేజెస్, దాని తర్వాత వాయిస్ రికార్డ్స్, ఎవరి ఫ్యామిలీస్ అయితే ఉన్నారో 5 మెంబర్స్ బ్లూ సీట్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళ 5 మెంబర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటెడ్గా మెసేజెస్ వచ్చినాయి అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. సో ఇక్కడ గేమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే కనుక 5 మెంబర్స్ ఒక లైన్లో నుంచుంటారనమాట. ఒక గ్రీన్ లైన్ ఉంటుంది. బజర్ వచ్చిన వెంటనే బజర్ వెళ్ళి ఎవరు ప్రెస్ చేస్తారో వాళ్ళైతే కనుక ఫస్ట్ అవకాశం అని వస్తుంది. ఇక్కడ 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ ఇమాన్యుల్, సుమన్ అన్న, సంజన గారు, దాని తర్వాత ప్రియా, దాని తర్వాత తనుజ. వీళ్ళు 5 మెంబర్స్ అయితే కనుక బ్లూ సీట్స్ వచ్చిన వాళ్ళు గేమ్ అయితే కనుక పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఈ గేమ్లో అయితే కనుక ఇంట్రెస్ట్ టాపిక్స్ కొంచెం మామూలుగా ఉండదు అనమాట. సాడ్ సీన్స్ ఉంటాయి, ఎమోషనల్స్ ఉంటాయి, ఫ్యామిలీ యొక్క ఎమోషనల్స్ ఉంటాయి. అంత డీటెయిల్గా చెప్తాను, ఎక్కడ డిలే అవ్వకుండా. షార్ట్ అండ్ స్వీట్స్లో ఒక 15 మినిట్స్లో అయితే వీడియో అయితే కనుక ముగిచ్చేద్దాము. ఈ వీడియోలకి వెళ్ళేందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక గేమ్ అనేది స్టార్ట్ అయ్యే ముందు కొంచెం క్లాషెస్, దాని తర్వాత కొంచెం వాళ్ళకి గొడవలు జరిగినాయి. ఇక్కడ సంచాలక అయితే శ్రీజ బాగా నిర్వహిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న సస్పెన్షన్ ముందే మీకు చెప్తున్నాను. శ్రీజాకి ప్రియాకి గొడవ అవుతుంది ఒక టాపిక్ దగ్గర. ఎందుకు గొడవ అయింది ఏంటంటే మనం కంటిన్యూషన్ వీడియో చూస్తూ ఉండండి, మిస్ అవ్వకుండా నేనైతే చెప్తాను. ఆ గొడవ అవడానికి మంచి రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ ఉన్న పర్సన్ ఎవరో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. సో స్టార్టింగ్ ఇమాన్యుల్ బ్రదర్ అయితే కనుక బజర్ స్టార్ట్ రన్నింగ్లో త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇమాన్యుల్ బ్రదర్ అయితే కనుక బజర్ అయితే నొక్కేస్తాడు అనమాట. సో ఇమాన్యుల్ బ్రదర్ నొక్కేసినప్పుడు సంచాలక్ గారు కొంచెం టైం తీసుకొని ఆయన పిలుస్తారనమాట. సో సంచాలక్ గారు వెళ్ళారు, పిలుస్తారనమాట ఇమాన్యుల్ బ్రదర్ని. ఇమాన్యుల్ బ్రదర్ అయితే కనుక సో వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత సంచాలక్ గారు ఇమాన్యుల్ బ్రదర్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇమాన్యుల్ మీ ఫ్యామిలీ దగ్గర నుంచి 3 వచ్చింది, 3 రూపంలో. ఒకటి మెసేజ్, దాని తర్వాత వాయిస్ మెసేజ్, ఫోటో, దాని తర్వాత వాయిస్ రికార్డు. సో ఇలా వచ్చినాయి అని చెప్పగానే అంటే మనోడు ఆలోచించి ఒక్కొక్క దానికి 25% ఉంటుంది. బ్యాటరీ 100%లో నుంచి మీరు ఏదైనా ఎంచుకుంటే ఒక్కొక్కటి 30%, ఇంకో 25%. ఇమాన్యుల్ బ్రదర్ మంచిగా ఆలోచించి 25% ఫోటో ఎంచుకుంటారనమాట. ఇక్కడైతే కనుక ఫోటో ఎందుకు ఎంచుకున్నాడు, సో వేరే రీజన్ ఏమన్నా ఉందా, దీనికి సెకండ్ పర్సన్ని పిలిచే ముందు, ఇమాన్యుల్ తర్వాత పిలిచే ముందు ఇక్కడ కొన్ని క్లాషెస్ జరిగినాయి. సో అర్ధరాత్రి గుసల్లో ఏం జరిగినాయి అంటే కనుక, సో అర్ధరాత్రి గుసల్లో ఇక్కడ టూ వర్స్ట్గా అసలు నేను ఇంతే, నా బిహేవియర్ ఇంతే, నేను టెనెంట్గా ఉన్న ఓనర్లకే బిల్డప్ ఇస్తానని హరిత హరీష్ గారు అయితే కనుక బిహేవ్ చేస్తున్నారు. ఆయన ఎవరి మాట వినట్లేదు హౌస్లో అయితే కనుక. తనుజ అయితే కనుక పిచ్చ కోపం మీద ఇచ్చి పడేస్తుంది ఆయనకైతే కనుక. సో యాజ్ ఏ ఫుడ్ సూపర్వైజర్గా ఇప్పుడు తనుజ ఉన్నప్పుడు, అంతకుముందు హౌస్లో ఫుడ్ సూపర్వైజర్గా ప్రియా ఉన్నప్పుడు ఎవరైతే చెప్స్ ఉన్నారో తన మాట వినేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. నేనే టెనెంట్స్కి వచ్చినా కూడా హౌస్ ఓనర్ని నేనే అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్న హరిత హరీష్ గారు. సో ఆయన యొక్క బిహేవియర్ ఓనర్స్లో ఎవరికైతే నచ్చట్లేదు కనుక, నాకు తెలిసినట్టుగా. ఎందుకు నచ్చట్లేదు అంటే ఆయన ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నారు. బట్ ఏంటంటే ఆయన మ్యాక్సిమం మాటలకే సెట్ అవుతాడా, చేతలకి సెట్ అవ్వడా అన్న మాటలు కూడా చాలామందికి వస్తున్నాయి. మీలో హరిత హరీష్ ఫ్యాన్స్ అయితే ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో అయితే చూడొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీ మనసు అయితే హట్ అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు. హట్ అయినా కూడా మనం ఏం చేయాలని చూడాలనుకుంటే కంటిన్యూగా చూడండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మెయిన్గా హరిత హరీష్ గారు ఆయన యాటిట్యూడ్ మార్చుకున్నట్టు ఓన్లీ యాక్ట్ చేస్తున్నారా, నిజంగా మార్చుకున్నారా అనేది చాలా డౌట్గా చాలామందికి అది అలా ఉండిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సూపర్ రోల్ చేస్తున్న ఈ గేమ్లో పర్సన్ ఎవరంటే కనుక మన సంజన గారు అనమాట. ది స్వీట్ అండ్ క్యూట్ మేడం సంజన మేడం గారు. ఎందుకంటే కనుక ఆవిడ కూడా ఈ బ్లూ సీట్ టాస్క్లో ఉంది. 5గురిలో ఆవిడ ఒకళ్ళు. బట్ ఆవిడ ఎందుకు సూపర్ అంటే కనుక, సో నిజంగా చెప్పాలంటే ఆవిడ బాలింతండి. ఒక 5 months బేబీని వదిలేసి ఆవిడ వచ్చి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు. ఆవిడ బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారంటే కనుక ఆవిడకి ఇది అవసరమై వచ్చి ఆడుతున్నారా, ఆపర్చునిటీ వచ్చి ఆడుతున్నారా అనేది ఇంపార్టెంట్. అవసరం వేరు, ఆపర్చునిటీ వేరు. ఈవిడికి
చిన్న పిల్లలున్నా కూడా వదిలేసి వచ్చి ఆడుతుందంటే కనుక నిజంగా ఆ పొజిషన్లో ఎవరున్నా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు. బట్ అయినా ఆవిడ ఆ ఎమోషనల్ని కూడా ఆపుకొని ఎక్సలెంట్గా అయితే కనుక ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో నేను అనుకోవడం ఆవిడకైతే కనుక 4 మెంబర్స్కి ఛాన్స్ వస్తుంది. 5th మెంబర్ ఈవిడికైతే ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకంటే కనుక ఆవిడ ఎమోషనల్ అయితే గేమ్ సరిగా ముందు పెర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ నిజంగా చెప్పాలంటే అలాగే జరిగింది. రిమైనింగ్ 4 మెంబర్స్ ఆపర్చునిటీ తీసుకున్నారు, ఆవిడకైతే ఆపర్చునిటీ రాలేదు. బట్ ఆవిడకి వేరే రకంగా బిగ్ బాస్ ఇంకా మంచి ఆపర్చునిటీ ఇస్తారేమో అని నా యొక్క హోప్. అలా ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్పాలంటే, సో నేను చెప్పాను కదా, సో ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక ముందు వెళ్తారు. ఇమాన్యుయల్ బ్రదర్ అయితే నొక్కుతారనమాట. సో ఆయన ఇమాన్యుయల్ బ్రదర్ వెళ్ళినప్పుడు తనుజ అయితే కనుక పూర్తిగా ఏడుస్తూ ఉంటుందండి పాపం. ఆవిడ ఫుల్లీ ఎమోషనల్ కదా. సో ఫ్యామిలీ యొక్క టాపిక్స్ వచ్చినప్పుడు ఏంటంటే అందరూ ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే కనుక అందరినీ వదిలేసి బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు ఉంటే ఏంటంటే ఏదో ఒకటి అనిపిస్తుంది అండి. ఎందుకంటే అందరినీ వదిలిపెట్టి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి. సో అందరినీ వదిలిపెట్టి వచ్చేసి ఇక్కడ ఉన్నామంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నాకు ఆపర్చునిటీ వేరే చోట వస్తుంది. సో పిల్లల గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి అన్నీ వదిలేసి అక్కడ మనం వెళ్ళి జాబ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఏంటంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత మంచి కామనర్ అయినా సరే, సో అన్నీ వదిలేసి వచ్చి చేసేది షో అయినా సరే, జాబ్ అయినా సరే అన్నీ ఒకటేనండి. ఏదైనా డబ్బు సంపాదించడానికే కదా. ఏం చేసినా, జాబ్ చేసినా, గేమ్స్ ఆడినా, ప్లే ఆడినా, ఏం చేసినా నథింగ్, ఏదైనా మనీ కోసమే. సో అలా చేయడం తప్పేం లేదు. సో దాన్ని కంటిన్యూ చేస్తే మనకేంటంటే కనుక సంజన ఇలా చెప్తారు, డోంట్ సాక్రిఫైస్ చేయ మాకు ఇమ్ము అని చెప్పి సంజన గారు అయితే కనుక, సో వాళ్ళకి ఏంటంటే ఇద్దరి మధ్యలో బాండింగ్, కొడుకు అమ్మ రిలేషన్ అయితే మంచిగా బాండింగ్ అనేది వాళ్ళకి ఏర్పడింది. ఎలా అయితే తనుజ గారికి, దాని తర్వాత భరణి గారికి కూతురు నాన్న రిలేషన్ ఎలా ఏర్పడిందో వీళ్ళకి కూడా కొడుకు అమ్మ రిలేషన్ అలా మంచిగా బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారు. ఇక్కడ లవర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. అన్ని రిలేషన్స్ బిగ్ బాస్ హౌస్లో గతగా మంచిగా ఏర్పడినాయి. దానికి కంటిన్యూషన్ ఏంటంటే, నువ్వు నా బ్యాటరీ రా అంటది అనమాట సంజన గారు. ఇమాన్యుయల్, నువ్వు నా బ్యాటరీ రా, నువ్వు గట్టిగా ఉంటే నేను గట్టిగా ఉంటాను రా, నువ్వు ఎమోషనల్ అవ్వకురా, నేను ఎమోషనల్ అవుతానని చెప్తుంది అనమాట. సో పవన్ ఇక్కడ ఏంటంటే, పవన్ యొక్క ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటని నేను డీటెయిల్గా చెప్తాను మీకు. సో అంత ఓవర్ యాక్షన్ అంటే ఒక పక్క ఏమంటారంటే, ఆడియన్స్కి చూసే వాళ్ళకి, సో అందరు ఏడుస్తున్నప్పుడు జనరల్గా ఓదార్చడం అనేది ఓకే. సో అది జెంట్స్ వరకు తీసుకోగలం. సో లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని తల ఇలా అమ్మా లేదన్నా ఏంటి ఎంతో ఆవుల్ని గీతలను కిచ్చి అంటారు చూసారా. సో ఆ టైప్లో అనిపిస్తే ఏంటంటే చూసే ప్రేక్షకులకి అది నెగిటివ్గా టాలరేట్ అవుద్ది. అది మనోడు అర్థం చేసుకుని కొంచెం తన గేమ్ తను ఆడితే బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఇక్కడ ప్రియా అంటది అనమాట, తను కూడా ఎమోషనల్ అయిపోతా. ప్రియా అంటది, నేనే అమ్మ కావాలి, నాకు అమ్మ గుర్తొస్తుందని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మన ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక ఫ్యామిలీ ఫోటోని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రియా గురించి అయితే మామూలుగా లేదనమాట. సో వాడంటే పని మనిషిలో ప్రియాకి ఒళ్ళు నొక్కడానికి, హ్యాండ్ నొక్కడానికి ఏంటో లాగుతాడంట. ఇక్కడ ఏంటంటే కనుక, ఇక్కడ ప్రియా ఏడుస్తుంది, బాగానే ఉంది. సో ప్రియాకి పవన్ కళ్యాణ్కి రిలేషన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరేలా టాలరేట్ అవుతుంది. సో ఇలా చేతులు పిసికేస్తూ ఉంటాడు, ఇట్ అంటాడు, లాగనా అంటాడు, చిప్పం అంటుంది. అయినా కూడా అసలు జరుగుతున్న సందర్భం ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? సో సందర్భాన్ని బట్టి మనం ఏంటంటే ఎదుటోళ్ళ యొక్క మనస్సుని తగ్గట్టుగా వాళ్ళని అర్థం చేసుకునే మనం మూమెంట్ అనేది ఇవ్వాలి. సో అలా కాకుండా ప్రతి సందర్భాల్లో అదే యాటిట్యూడ్, అదే బిహేవియర్ ఉంటే కనుక జనాలను చూసేవాళ్ళు కూడా చీ అనిపిస్తుంది. దట్టు ఏంటంటే నామినేట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు అనమాట, నా యొక్క హోప్ అనమాట. అసలు ఏంటో పట్టుకొని హ్యాండ్స్ ఇలా పిసిగేస్తూ ఉంటాడు, నాకు చూడడానికి అలా అనిపించింది అనమాట. హరీష్ అంటాడు, సో ఎవరితో, మన సంజన గారితో, మీ బాబుని చూపిస్తే బ్యాటరీలో 40% ఎగిపోద్దంటే మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి అంటాడు అనమాట. సో ఆవిడ అంటది ఏమని, నాకు అవసరం లేదు, నేను తీసుకోను, నేను అసలు అలా
40% వాడాలనుకుంటున్నాను, నేను అసలు చాలా ఎమోషనల్ అయిపోతాను అలా తీసుకుంటానని చెప్తాడు. అదే మాట ఇంకో విషయం ఏంటంటే, సుమన్ శెట్టి అన్నాను మా హరిత హరీష్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళిద్దరిలో కన్వర్సేషన్ ఏం జరుగుతుందంటే, అన్న ఇదే టాస్క్ మన ఇద్దరి మధ్య జరిగితే నువ్వు గెలిచావన్నా ఎవరికి ఆపర్చునిటీ ఇస్తామని అడుగుతారు. అన్న నేను నీకే ఇస్తానన్న 100% నేను చెప్తాను, థ్యాంక్స్ అని చెప్తాను అనమాట. సో ఇక్కడ దీని కంటిన్యూషన్ ఇమాన్యుయల్ ఫుల్ బాధపడిపోతాడు అనమాట, ఏడుస్తూ ఉంటాడు ఒక పక్క. అసలు ఆ బిగ్ బాస్ దగ్గర నుంచి మాట్లాడి వచ్చిన తర్వాత తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. డీమాన్, పవన్, ప్రియా, రితు, శ్రీజ, సంజన, భరణి గారు, పవన్ కళ్యాణ్, రాము వీళ్ళందరూ వచ్చేసి రూమ్లో వదిలేస్తారంటారు అనమాట. అయినా ఎమోషనల్ అయిపోతారనమాట మన ఇమాన్యుయల్ గారు. ఇమాన్యుయల్ అని ఒక మాట చెప్తారు బిగ్ బాస్ రూమ్లో మాట్లాడేటప్పుడు, అమ్మ గురించి చెప్పినప్పుడు ఆ వర్డ్స్, బిగ్ బాస్ చెప్పే వర్డ్స్ వాళ్ళ అమ్మ రూపంలో అనిపించింది అంటే అంత గ్రేట్ కదా అది. సో నాకు అలాగే అనిపించింది. ఎవరికైనా అమ్మ ఫీలింగ్, అమ్మ ఎంతైనా అమ్మే కదా ఎవరికైనా సరే. సో నా యొక్క ఫీలింగ్ అది. అందరూ ఓదారుస్తారు. అయినా ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక ఏడుపు ఆపుకోలేడు. సో ఫుల్గా ఏడ్ చేస్తాడు. అక్కడితో అయిపోయిన తర్వాత సెకండ్ అయితే కనుక 4 మెంబర్స్లో సో ఇమాన్యుయల్ బ్రదర్ది అయిపోయింది. సెకండ్ పర్సన్ ఏమో తనుజ. సో తనుజకి అవకాశం వస్తుంది. తనుజ ఆల్రెడీ ప్రీవియస్లోనే బాగా ఫుల్ క్రై అయిపోతుంటుంది అనమాట. అసలు ఏం ఆలోచించి ఏడుస్తూనే ఉంటుంది, కళ్ళమ్మని నీళ్ళు కార్చేస్తూ ఉంటుంది అనమాట. సో అది కార్చేసేటప్పుడే ఆ బర్నీ గారి దగ్గరికి వెళ్ళి, నాన్న అసలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్న అని చెప్పి తను చాలా ఎమోషనల్ అయిపోద్ది అనమాట. సో ఇలా ఎమోషనల్ అయిపోయే ముందు రిమైనింగ్ 4 మెంబర్స్లో ఆలోచించి అన్న నేమ్ బాధం, ఓకే అమ్మని గుర్తు చేసుకోకూడదు అనుకున్నాను, అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను అని చెప్పి తనుజ అంటుంది అనమాట. ఇక్కడ 4 మెంబర్స్లో తనుజ బజర్ నొక్కిద్ది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, దీనికన్నా ముందు బయట వరండాలో రితు అను హరీష్ గారు తిరుగుతూ ఉంటారనమాట. హరీష్ రితుకు బిస్కెట్ వేస్తాడు, ఏమని బిస్కెట్ వేస్తున్నాడు బయట, బ్యూటిఫుల్గా ఉంటారు చూడకుండా ఎలా ఉంటాం అని చెప్పి. అంటే ఏదో వాళ్ళ మధ్య టాపిక్ జరుగుతూ ఉంటుంది, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మేడం చూడకుండా ఎలా ఉంటారని చెప్పి బిస్కెట్ రానికి బిస్కెట్ రాజా బిస్కెట్ వేసాడు అనమాట. ఇక్కడ బెల్ వచ్చింది, ఫోటో కూడా వచ్చింది, ఇమ్యూది ఫోటో వచ్చిందనమాట. సో ఆ ఫోటో తీసుకున్నారు. ఇక్కడ ఫోటోని కిస్ చేసేసుకుంటాడు అనమాట ఇమాన్యుయల్ బ్రదర్ వాళ్ళ అమ్మ మీద. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అది, వాళ్ళ బ్రదర్, తను, మమ్మీ, డాడీ ఉంటారనమాట. ఫోటో చూస్తూ మాటలు చెప్తూ ప్రియా, శ్రీజ ఓవర్ యాక్షన్ అనమాట. వీళ్ళ దగ్గర ఇలా ఎక్కడ ఉన్నా అసలు ఓవర్ యాక్షన్ వీళ్ళది. అసలు సిచ్యువేషన్ బట్టి మూవ్ అవుదామని చెప్పి అసలు అనుకోరు అనమాట. సిచ్యువేషన్ బట్టి ఎలా ఏంటి అని చెప్పి వీళ్ళ ఓవర్ యాక్షన్ ఇంకా తగ్గ 2 వీక్స్ అయినా కూడా. భరణి గారు ఇమ్ముది సూపర్ బాండింగ్ అనమాట. ఎందుకు వీళ్ళది సూపర్ బాండింగ్ అంటే, భరణి గారు అందరితో మంచి రిలేషన్షిప్లో ఉంటారండి. ఎందుకంటే కనుక ఆయన ఒక అన్నీ చూసిన వ్యక్తి కాబట్టి, అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి, సో లైఫ్ని చూసిన వ్యక్తిని కాబట్టి అన్నీ తెలుస్తాయి ఆవిడకి. సెకండ్ పర్సన్ తనుజ. సో ప్రియా యాక్చువల్లీ ఏంటంటే అందరు నలుగురు పరిగెత్తుకుంటూ వెళ్తారు, తనుజ ప్రెస్ చేస్తుంది, ప్రియా ప్రెస్ చేస్తుంది. ప్రియా ఇద్దరు అనమాట ఒకేసారి ప్రెస్ చేస్తారు ఇద్దరు అని చెప్పి శ్రీజ అయితే కనుక తనుజాకి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి మంచిగా, అసలు ఇక్కడ చెప్పబోతున్నాను. పీకే అంటే పవన్ కళ్యాణ్ అయితే కనుక లేదు ఓవర్ యాక్షన్ అనమాట. ఎందుకంటే కనుక అసలు వాడి షో అసలు చూడలేకపోతున్నాం బాబోయ్, ఒక రేంజ్లో ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది చెప్పాలంటే. సో సెకండ్ పర్సన్ తనుజ వెళ్తుంది అనమాట. సో తనుజ వెళ్ళినప్పుడే ఏమవుతుందంటే, తనుజ వెళ్ళిన తర్వాత తను బజర్ చేస్తుంది, తనే విన్ అవుతుంది. తను ఏంటంటే ఎమోషనల్ అయిపోద్ది అనమాట ఫుల్గా. ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ అయినప్పుడు అందరూ వచ్చి ఓదారుస్తూ ఉంటారు. సో మాకు ఏం కాదు, తను ఎంచుకోవడం ఏంటంటే కనుక 25%తో లెటర్ కూడా ఎంచుకుంటుంది తను. సో ఆల్రెడీ హార్ట్ సింబల్తో ఉన్న టీషర్ట్ ఒకటి బిగ్ బాస్ తీసుకోమని చెప్తారు, బట్ తను అయితే కనుక అది వద్దని చెప్పేస్తుంది. సో ఎందుకని వద్దంటున్నారు అడిగితే, వద్దు బిగ్ బాస్, రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు, 25% తీసుకుంటామని చెప్పి 25% తీసుకుంటుంది. సో తను బయటికి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత అందరి దగ్గరికి వచ్చి డిస్కషన్ ఏంటో ఏం జరిగిందో మొత్తం డీటెయిల్గా చెప్తుంది అనమాట. సో ఎమోషనల్ అవుతూనే ఉంటుంది, కళ్ళెంబడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. సో కళ్ళెంబడి నీళ్ళు అయితే ఆగవు.
ఈ ఈ సిచ్యువేషన్ నడుస్తూ ఉండగానే ప్రియా అయితే కనుక బాగా ఫుల్ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. సో తను కొంచెం ఫ్యామిలీ పరంగా అంతా బాండింగ్స్, అంటే నేను అనుకోవడం ఏంటంటే అలాంటి పర్సన్స్ ఎందుకు ఏడుస్తారంటే ఫ్యామిలీని వదిలి ఎక్కువ లాంగ్ జర్నీస్ కానివ్వండి, ఎక్కువ వేరే చోట స్టే చేయని పర్సన్స్ కానీ ఇలా చిన్న చిన్న వాటికి బాగా ఎమోషనల్ అయిపోతారు. సో నా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి దానిలో ఏడవడం అనేది తీసుకోకుండా నెగిటివ్గా టాలరేట్ అవుతుందని చెప్పి నా యొక్క పర్స్పెక్టివ్. సో లెటర్ అయితే వస్తుంది, తనుజ అయితే కనుక అందరికీ చెప్పి వినిపిస్తుంది. సో లెటర్ ఇలా పట్టుకొని కిస్ కూడా చేస్తుంది. అది ఫ్యామిలీ యొక్క ఒక సిగ్నేచర్లా తను యాక్సెప్ట్ చేసిందని చెప్పి నేనైతే అనుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక థర్డ్ పర్సన్స్, మూడవ సంజన, ప్రియా, సుమన్ శెట్టి అన్న, వీళ్ళు ముగ్గురు వెళ్తారు. వీళ్ళు ముగ్గురు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే ముగ్గురు వెళ్ళిన తర్వాత బజార్ ఒకేసారి సంజన గారు నొక్కారు, ప్రియా గారు నొక్కారు అని చెప్పి అర్థం కాదు. సో కన్ఫ్యూజన్ అయిపోయి శ్రీజ అయితే కనుక సంజన గారు అంటది, ప్రియా అంటది. ఇక్కడతో ఏమైపోద్ది అంటే దీని కంటిన్యూషన్గా ప్రియా సంజన గారికి సాక్రిఫైస్ చేస్తుంది. బట్ ఏంటంటే సంజన గారు యాక్సెప్ట్ చేయరు. వద్దు సాక్రిఫైస్ వద్దు, చేయి మాకు, నువ్వే వెళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పంగానే సో తను ఏంటంటే యాక్సెప్ట్ చేసేసి తనే వెళ్తుంది. బట్ ఏంటంటే వెళ్ళే ముందు తను చాలా బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో వద్దు నేను, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కావాలని చేసినట్టు, అంటే సాక్రిఫైస్ ఒకళ్ళనొకళ్ళు ఇచ్చుకుంటున్నారు, అంతా బాగానే ఉంది అక్కడ వరకు. బట్ ఏంటంటే ఇక్కడ వేరేలా టాలరేట్ ఉంది. ఎందుకంటే ఈ గేమ్లో అల్టిమేట్గా సంజన గారే ప్లస్ అవ్వాలని ఒక ప్లాన్లో ఆవిడ ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే సంజన గారు అసలు పరిగెత్తడానికి ఇష్టపడట్లేదు, బజర్ కొట్టడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడ బజర్ కొట్టేసి నేను కన్ఫెషన్ రూమ్లోకి వెళ్తే నేను, ఎందుకంటే వెళ్తే అల్టిమేట్గా యూజ్ చేసుకోవాలా, ఆవిడ ఎక్కడ డల్ అయిపోతారని చెప్పి ఆలోచించి ఆవిడైతే కనుక వెళ్ళడానికి ఇష్టపడరు. సో ఇప్పుడు చూడండి, ఇమ్ము సుమన్ ఇద్దరు అక్కడ బయట ఆడుతూ ఉంటారు అనమాట. సుమన్ మరీ టూ మచ్ అసలు స్లోగా నడుస్తూ వచ్చింది అంటాడు అనమాట. సో ఇక్కడ ఈ టాపిక్ కన్నా ముందు మనం ప్రియా చెప్పేసేసుకుందాము. ప్రియా ఏంటంటే కనుక 40%తో లెటర్ తీసుకుంటుంది అనమాట. 40% లెటర్ తీసుకుంటుంది. లెటర్ తీసుకొని వచ్చాక బయట ఫ్యామిలీ నుంచి మమ్మీ డాడీ రాసిన లెటర్ తీసుకుంటుంది. సో ఆ లెటర్ తీసుకుని వచ్చిన తర్వాత బయట ఏడుస్తూ ఉంటుంది. సో మన తెలిసిందేగా, ఎవరు ఏడుస్తుంటే అక్కడ ఓదార్పు యాత్రకి మన పవన్ కళ్యాణ్ అయితే కనుక వెళ్ళి ఓదార్స్తూ ఉంటాడు అనమాట. సో వాడి యొక్క ఓవర్ యాక్షన్ నేనైతే చూడలేకపోయాను. మరీ అసలు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందో లేదు, ఇట్ట ఓ లేదమ్మా అమ్మ లేదమ్మా అంటూ ఉంటుంది. అసలు ఏంటి అసలు ఆ పాయింట్ అసలు కరెక్ట్ కాదని చెప్పి నాకైతే అనిపించింది. మీకు ఎవరికి ఎంతమంది అనిపిస్తుందో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. సో ఓకేనా, మీ కామెంట్స్ కూడా నేను చదువుతాను, కామెంట్స్ కూడా పెట్టండి. దీని తర్వాత అసలు ఇప్పటి నుంచి మంచిగా ఉంటుందండి. చివరికి మిగిలిపోయింది వీళ్ళిద్దరే, ఎవరెవరు, సుమన్ అన్న, సంజన గారు. ఒక స్టాండ్ తీసుకుంటారు వీళ్ళు, సంజన గారు, సుమన్ అన్న ఇద్దరు వెళ్దామండి పరిగెత్తుకుంటా. నేనైతే కనుక డ్రాప్ అవుతాను, మీరే ప్రెస్ చేయండి అంటది. అక్కడ వరకు బాగానే ఉంది. చివరికి ఏం జరిగిద్దంటే సుమన్ అన్న పరిగెత్తాడు, వీడు నడుచుకుంటా వెళ్తుంది. సుమన్ అన్న అక్కడికి వెళ్ళి బజర్ నొక్కుతాడు. కానీ ఇక్కడ వేరే కనుక ఎందుకు టాలరేట్ అవుతుందంటే సుమన్ అన్న కోసం సంజన సాక్రిఫైస్ చేశారా అన్నట్టుగా టాలరేట్ అవుతుంది. అది సుమన్ అన్న తీసుకోలేకపోయాడు. దట్టు ఏంటంటే సుమన్ అన్ననే చాలాసార్లు సంజన నామినేషన్ చేసింది, అది అంతా మైండ్లో పెట్టుకొని చేసిందా లేకపోతే ఆవిడ ప్లస్ అవ్వాలని చెప్పి చేసిందా అనేది గేమ్ ప్లాన్ అది. సో దానికి తర్వాత సుమన్ అన్న ఇమ్ముతో ఇలా అంటాడు, బర్నీ అన్నతో కూడా ఇలా చెప్తూ, అన్న మాట అసలు స్లోగా వచ్చిందన్న ఆవిడ నడుచుకుంటా ఆవిడ అంటాడు. ఇక్కడ సంజన మిస్టేక్ ఉంది. దాని తర్వాత సంజన సుమన్కి సాక్రిఫైస్ చేశాడా అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ తను సాక్రిఫైస్ చేద్దాను కూడా తను ఇతనికి సాక్రిఫైస్ చేసినట్టు ఉందని చెప్పి డౌట్ అతనికి పాయింట్ రైజ్ అయిందనమాట. సంజన సుమన్ గారికి ఒకటి చెప్పి ఇంకోటి చేసిందని చెప్పి ఆయన చెప్తాడనమాట. సో బిగ్ బాస్ సుమన్ అన్న అయితే పిలుస్తాడనమాట. సుమన్ ఎలా ఉన్నారని చెప్పి అడుగుతారు. సో 10% ఓన్లీ ఉందంటారు. అందుకే బ్యాటరీ పెంచడానికి అవకాశం ఇచ్చారని చెప్తారనమాట. సో అది బర్నీ గారు తన దగ్గర ఉన్న సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయాలని చెప్పి చెప్తారనమాట. ఇక్కడతో మనోడు బర్నీ బయటకు వస్తారు. బిగ్ బాస్ ఇలా చెప్తారనమాట. సో
అది ఖచ్చితంగా ఎంత అనేది ఏంటి డీటెయిల్గా చెప్పరు. 40% అయితే పెరిగిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనకి ఇచ్చిన ప్రతిదీ 40%లోనే ఉంది. లెటర్ అయినా ఫోటో అయినా ఏదైనా సరే తన ఫోటో అయితే ఎంచుకుంటాడు అనమాట. సుమన్ ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అంటారు. ఆయన బిగ్ బాస్ చెప్పరు అనమాట. బిగ్ బాస్ తన దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేయాలని చెప్పి ఒకటే చెప్తారనమాట. వైఫ్ లెటరు రాసింది 45%, ఆడియో మెసేజ్ వైఫ్ నుంచి 45%, ఫ్యామిలీ ఫోటో 40%. సో ఫైనల్గా భరణి అన్నని ఒప్పించాలి. సో ఇది ఈజ్ ద ఫైనల్ అనమాట. సుమన్ దాని తర్వాత సంజన గారు భరణి గారు డిస్కషన్ ఒక చోట సీక్రెట్ బాక్స్ గురించి కూర్చొని అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటారు. భరణి గారు ఇలా చెప్తారనమాట. ఇక్కడ చూడండి చాలా మంచి మంచి వర్డ్స్ వాడతాడు ఆయన. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. నేనైతే కనుక బాక్స్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను, అది మీ ఇద్దరికి హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలియదు, ఓపెన్ చేయాలా వద్దన్నట్టుగా చెప్తారనమాట. సో దాని తర్వాత ఆయన ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల నేను ఆ బాక్స్ని నాతో క్యారీ చేస్తున్నాను, సో ఇప్పుడు చేయాలా వద్దా అని చెప్పి ఇది అవకాశం వచ్చినప్పుడు నేనే దాన్ని రివీల్ చేద్దాం అనుకున్నాను అన్నట్టుగా చెప్తారు భరణి గారు అయితే కనుక. దాని తర్వాత ఆయన కొన్ని మంచి వర్డ్స్ చెప్తారనమాట అందరినీ కూర్చోబెట్టి. నేను అందరినీ లైక్ చేస్తాను, నా మాటలు స్మూత్గా ఉంటాయి, బట్ నేను వాయిస్ రైజ్ చేస్తే మీరు అందరూ తట్టుకోలేరు, నాకు ఎమోషనల్ ఉంది, నాకు కోపం వస్తుంది, నా గేమ్ నేను ఆడతానని చెప్పి ఆయన అయితే ఓపెన్ అయ్యాడనమాట. అక్కడ 2-3 మాటల్లో 2 పర్సన్స్ నాకు కొత్త జీవితం ఇచ్చారు. ఎస్, 2 పర్సన్స్ నాకు కొత్త జీవితం ఇచ్చారు. ఒకటి అమ్మ, 2 గురువు అని చెప్పి ఆ లాకెట్ తీసుకొచ్చి చూపిస్తారనమాట. ఆ లాకెట్లు బిగ్ బాస్ ముందు చూపిస్తారు ఏముందో. అమ్మ గురువు అని చెప్పి వర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి అమ్మ నాకు జన్మనిచ్చింది, సో గురువు నన్ను బుద్ధులు నేర్పిన గురువు అని చెప్పి చెప్తానంట. అసలు స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలని నేర్చాను. ఇది మంచి అకేషన్ అని నేను ఓపెన్ చేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పి ఆయన అయితే కనుక రివీల్ చేస్తారు. సో రివీల్ చేసిన తర్వాత ప్రియా అండ్ డుమాన్ భరణి గారి దగ్గర వచ్చారు. సో ఓదాస్తున్నారు అనమాట ఆయన్ని. సో ఆయన ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. 40% ఇంక్రీజ్ అయిపోద్ది ఇక్కడైతే కనుక. గుడ్ సాక్రిఫైస్ భరణి గారు. సో సుమన్ అన్న హ్యాపీ. ఫైనల్లీ సుమన్ అన్న ఫోటో తీసుకుంటారనమాట. హీ ఈజ్ ఫుల్లీ హ్యాపీ. అండ్ సంజన గారు కూడా ఒక్కళ్ళే మిగిలి ఉన్నారు ఇక్కడైతే కనుక. సో ఇక్కడ ఏంటంటే కనుక నిజంగా ఆ సీక్రెట్ బాక్సు నేను అనుకోవడం, నిజంగా చెప్పాలంటే కావాలని సీక్రెట్ బాక్స్ భరణి అన్న తనతో పాటు తీసుకురాలేదు, అది ఒక ఇంటెన్షనల్గా తీసుకొచ్చారు. బట్ బిగ్ బాస్ గారు ఆలోచించి మంచి లాజిక్గా లాక్ చేస్తారనమాట. సంజన గారిని మాత్రం ఎమోషనల్ చేయకుండా ఆవిడనైతే కనుక సింగిల్గా అలా పెట్టేశారు. బట్ ఇక్కడ రితు చౌదరి అయితే కనుక తన అందరి దగ్గర సీక్రెట్స్ గ్యాదర్ చేసి బిగ్ బాస్ గారికి చెప్పేసి ఆయన దగ్గర అయితే కనుక చికెన్ దొబ్బి తినేస్తుంది అనమాట. ఇంకో చికెన్ పీస్ అయితే కనుక బయటికి తెచ్చేస్తుంది, అది డిమాండ్ పవన్కి వేస్తుంది. ఇమాన్యుల్ బ్రదర్ అయితే కనుక చూసేసి ఇమ్ము ఇది టూ మచ్ అన్యాయం ఇమ్ము అని చెప్పి, అదే రితు అని చెప్పి ఇమాన్యుల్ బ్రదర్ అయితే కామెడీ చేస్తూ ఉంటాడు. డిమాండ్ పవన్ అయితే కనుక కావాలని చెప్పి తన ముందు ఇంకా కొరికి తింటూ ఉంటాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రణరంగంలో దిగారు అన్నట్టుగా, ఇదే రణరంగం స్టార్టింగ్లో ఉన్నట్టు ఉంది అన్నట్టుగా ఫ్యామిలీ ఎమోషన్స్తో అయితే బిగ్ బాస్ అయితే ఇచ్చి పడేశారు అందరికీ. ఇక్కడ ఎమోషన్స్ అయిపోయినాయి. దాని తర్వాత గేమ్ బార్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఆ గేమ్ బార్ అనేది నేను అనుకోవడం ఇప్పుడు బ్లూ సీట్స్ అయితే అయిపోయింది, బ్లాక్ సీట్స్, రెడ్ సీట్స్ ఉన్నాయి. సో ఈ బ్లూ సీట్స్ అయిపోయిన తర్వాత బ్లాక్ సీట్స్కి ఏం జరగబోతుంది, ఎలాంటి గేమ్ కండక్ట్ ఎలాంటి గేమ్ కండక్ట్ చేశారు అనేది మనమైతే చేసుకుందాం. ఆ నెక్స్ట్ వీడియోలో అయితే కనుక ఒక రేంజ్లో ఉండబోతుంది. ఎందుకంటే కనుక బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ సెక్షన్లో ఉన్న భరణి హరీష్ గారికి, సూపర్వైజర్గా ఉన్న తనుజాకి, రిమైనింగ్ ఓనర్స్ అందరు కలిపి హరీష్తో పెద్ద గొడవ అయింది. ఆ గొడవ ఈ నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎక్కడ మిస్ చేయొద్దు. గొడవతో పాటుగా బ్లూ సీట్స్ కాకుండా బ్లాక్ సీట్స్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి గేమ్ టాస్క్ జరిగింది, ఎందుకని వాళ్ళు ముగ్గురులో ఇద్దరు కలిసి ఆడారు, ఒక్కడిని చేసి ఫైట్ చేశారు ఎందుకని చెప్పి డీటెయిల్గా దాంట్లో అయితే నేను చెప్తాను. ఈ వీడియో అయితే కనుక నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.